మీరు నన్ను తప్పుగా అనుకోకండి, నన్ను వేరే విధంగా చూపించకండి, లేకపోతే మీకు నాకు పర్సనల్ గా ఎట్లాంటి వేరే కూడా లేదు సార్. కానీ ఈ రోజు మీ దగ్గర నుండి వచ్చే సమాధానం వినడానికి అయితే నేను రాలేదు సార్. మీ దగ్గర నుండి నేను సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ దగ్గర నుండి ఐ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ అ వర్క్ ఫ్రమ్ యూ సార్. అదొక్కటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్లీజ్ అదొక్కటే. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఈ రోజు నేను పార్వతీపురం మన్యానికి వెళ్ళిన ప్రతిసారి నన్ను నా కార్యకర్తలు అడుగుతున్నారు, ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను ఆన్సరబుల్ గా ఉంటాను సార్. వాళ్ళు ఎవరికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను అంటే, ఈ రోజు మీ కలెక్టర్ ఒక చేతగాని పర్సన్ అని చెప్పి నేను చూపించడానికి నేను రాలేదు సార్. మీ చదువుకి మీకున్న గౌరవానికి కూడా నేను గౌరవిస్తున్నాను కాబట్టి నా వర్క్ మీరు కంప్లీట్ చేస్తారని చెప్పి ఇప్పటికైనా నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. మీరు రానున్న రోజుల్లో మీరు కనుక నా వాళ్ళు ఏమి కన్సిడర్ చేయలేదు అంటే, ఈ సభాముఖంగా మీడియా ముఖంగా పెద్దలందరూ ముఖంగానే చెప్తున్నాను సార్. ప్రివిలేజ్ మోషన్ స్పీకర్ గారికి ఇవ్వడానికి కూడా నేను వెళ్తానని చెప్పి కనీసం నేను ఆన్సర్ కూడా చెప్పలేని స్థాయిలో నన్ను పెట్టారు కలెక్టర్ గారు అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అరకు ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తీసుకొని వచ్చాను, కానీ ఇంతవరకు కూడా నా పార్లమెంటు పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అంటూ కూడా గోలుగోలున వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి అరకు ఎంపీ ఉమ్మ తొనజరానికి ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏం జరిగింది ఏంటి అసలు? మీరు ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు ఏ నిధులు తీసుకుని వచ్చారు, ఎంతవరకు తీసుకుని వచ్చారు, అసలు ఏం జరిగింది? ఇంతవరకు కూడా అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ పరిధిలో జరగలేదని చెప్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారకులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది? అంటే నేను ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వరకు నేను సెప్టెంబర్ 2024లోని నా వర్క్లన్నీ కూడా గ్రౌండ్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు వేరే కలెక్టర్ ఉండేవాళ్ళు. అయితే ఆయనతో చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఈవెన్ మాది ఈ నోడల్ డిస్ట్రిక్ట్ వేరే అవ్వడం వల్ల మేబీ ఈ ఇష్యూస్ అవుతున్నాయేమో, కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ కలెక్టర్ మారిన తర్వాత నేను ఎన్నో రకాలుగా ఆయనకి చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఆయన కలవడం కూడా జరిగింది. అయితే గ్రౌండ్ చేయండి, చేయకపోతే అవ్వదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ నన్ను ప్రశ్నించే పరిస్థితి నాకు ఉంది కాబట్టి, మీరు ఖచ్చితంగా నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చేస్తాను, మీరు చేయండి అని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క వర్క్ కూడా గ్రౌండ్ చేయకపోవడంలో నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఎందుకు అని అంటే, ఒకసారి దిశ మీటింగ్ ఒక 3 నెలల ముందు అయినప్పుడు నేను కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసినప్పుడు నేను ఆయన అడిగాను, ఎందుకు సార్ ఎందుకు అవ్వట్లేదు అని. అంటే ఆయన చెప్పిన ఆన్సర్కి నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే, ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు మీ వర్క్ తీసుకుని రావడానికి అని చెప్పి. ఈరోజు ఏ ప్రజలైతే ఎమ్మెల్యేని గెలిపించారో అదే ప్రజలు నన్ను కూడా ఒక ఎంపీగా గెలిపించడం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళు ఎంత ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారో అదేవిధంగా నేను కూడా ప్రజాసేవలు చేయాలి అన్న విధంగా ఉంది. ఏ వర్క్లు అయితే ఏదైతే నిత్యావసరం, ఈరోజు ట్రైబల్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే, ట్రైబల్ ప్రాంతంలో చూసుకుంటే ఏవైతే పెండింగ్ ఉన్నాయో, తాగునీరు కానివ్వండి, లేకపోతే ఒక సోలార్ లైట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి నేను ఐడెంటిఫై చేసుకుని నేను అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నా వంతు కృషిగా నేను ముందుకు వచ్చినప్పుడు ఎందుకు ఆపాలనుకుంటున్నారు అన్నది ఈరోజు నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ అని నిల్చొనిపోయింది. అదేవిధంగా ఇదే సందర్భంగా ఇదే ఇష్యూ మీద ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయన ఒక వారంలో అయిపోతుంది, ఇంకో 2 వారాల్లో అయిపోతుంది అని అన్నారు. ఈరోజు కూడా అదే తరహాలో అదే సమాధానం నేను విన్నాను. కానీ చూద్దాం, మరి ఇంతమంది మీడియా ముందు నేను అడిగినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఎందుకులేండి ఇంకా మీడియా ముందు ఇవన్నీ, కానీ ఇంకా చేయడం మంచిది అని చెప్పేసి నేను ఆయన చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే ఏ నిధులు తీసుకుని వచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి? మీ పరిధిలోకి వచ్చిన నిధులు ఏంటి? ఏ నియోజకవర్గానికి ఎంతెంత మొత్తాల్లో మీరు కేటాయించి చేశారు? ఏం జరిగింది అసలు?
ఇప్పుడు నార్మల్‌గా ఒక ఎంపీ ఉన్నారు అనేసంటే, ఎంపీ తాలూకా ఎంపీ ల్యాడ్స్ ఒకటుంటుంది. అదే కాకుండా మిగతా ఫండ్స్ కూడా మనం మినిస్టర్స్‌ని అడిగి, లేకపోతే ఈ సీఎస్ఆర్ ఫండ్స్ లాంటివి కూడా ఉంటాయి. కానీ మరీ ముఖ్యంగా మా ఎంపీ ల్యాడ్స్ నుంచి అయితే ఈ పార్వతీపురం మన్యానికి సంబంధించి 2,00,00,000 నిధులు ఇవ్వడం జరిగింది. ఈ 2,00,00,000 నిధులతోని 40 వర్కులు మేము పెట్టడం జరిగింది. 40 వర్కుల్లో కూడా నిత్యావసరంగా ఏవైతే అవసరం ఉంటుందో, ఈ తాగునీరు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, లేకపోతే ఈ సోలార్ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఇవి పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగినా కూడా ఇవి పక్కన పెట్టి మాకు అంగన్వాడీ బిల్డింగ్లు ఇవ్వండి, లేకపోతే ఇంకొక ప్రాంతంలోని ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఇవ్వండి ఇట్లా అని అంటున్నారు. అవి కూడా అవసరమే, కానీ ఇవి ఇంకా ఇంపార్టెన్స్గా తీసుకొని, ఇవి ప్రైమరీగా తీసుకొని ఈ వర్క్స్ ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ మీడియా ముందుగా నేను విన్నపిస్తున్నాను. అంటే మీ యొక్క కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇది అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారా, లేదంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు అడ్డుకుంటున్నారా? మరి ఆ విషయాలన్నవి ఇంకా కలెక్టర్ గారికే తెలియాలి. ఎందుకు అనేసంటే నేనెళ్ళి ఎమ్మెల్యేలతో నేను మాట్లాడే పరిస్థితులు నాకైతే లేవు. ఎందుకనేసంటే వాళ్ళకి ఫండ్స్ ఉన్నా కూడా వాళ్ళొచ్చి ఎంపీ గారు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నన్ను అడగరు. నేను వాళ్ళని అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకనేసంటే ఇండివిజువల్‌గా అందరూ గెలిచాము. అందరూ ప్రజలకి సర్వీస్ చేయడానికి ముందుకొచ్చాం కాబట్టి అందరికీ సెంటర్‌గా ఉన్నది కలెక్టర్ గారు కాబట్టి ఆయన కొంచెం తెలివిగా అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉన్నారు కాబట్టి ఒక డిస్ట్రిక్ట్‌లో ఆయన పని ఇదంతా ముందు తీసుకెళ్లాలా ఆపాలా అన్నది. కాబట్టి ఆయన ఇప్పటికైనా మేల్కొని నా వర్క్లన్నీ ముందు తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను. అదే విధంగా మరోవైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మీ యొక్క కాన్స్టిట్యున్సీకి అధికంగా నిధులు కూడా వస్తున్న నేపథ్యం కూడా వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? యాజ్ ఆఫ్ నౌ నాకు రిలేటెడ్గా ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని అడ్డుకుంటున్నారు తప్ప మిగతా సెంట్రల్ నుండి వచ్చిన ఫండ్స్ అన్ని అడ్డుకుంటున్నారు అనేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కూటమి ప్రభుత్వం కాబట్టి అది అడ్డుకుంటున్నారు అనేసి నేను అనుకోవట్లేదు. అండ్ ఐఎమ్ అపోజిషన్ దీంట్లో ఉన్నాను కాబట్టి నన్ను ఏదో విధంగా అడ్డుకుంటే ఏదో చెడ్డ పేరు వస్తుంది. ఫైనలీ అది తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేద్దామన్న దురుద్దేశంతో ఇదంతా నడుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ట్రైబుల్కి సంబంధించిన ప్రత్యేక నిధులు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇక్కడ తేడాలు జరుగుతున్నాయి అంటారా? దానికి సంబంధించి అంటే ఒక్కటైనా గ్రౌండ్ అయితే అది దేనివల్ల వస్తుంది, దేనివల్ల రావట్లేదు అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు ఇన్ని వర్కులు పెట్టినా కూడా ఒక్క వర్క్ కూడా గ్రౌండ్ అవ్వకపోవడంతో అది దేనికి రిలేటెడ్, ఎందుకు ఆపుతున్నారు, ఎందువల్ల అనేసి చెప్పేసి అవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అరకు పార్లమెంటరీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేమైతే చేయడానికి అయితే ముందు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకుంటున్నట్టు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా 40 వర్కులకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో నేనైతే ఇప్పటికే ప్రతిపాదన అయితే పెట్టాను. ఈ యొక్క ప్రతిపాదన పూర్తిగా వెనక్కి పెట్టేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీని మీద పూర్తిగా స్పందించట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి పనులు ఉంటాయి, ఆ పనులకు మాత్రమే యాక్సెప్ట్ చేయమని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు తప్పగానే ఏదైతే గిరిజన ప్రాంతాలకి కనీస అవసరాలుగా ఉన్నటువంటి త్రాగునీరు కానీ, అలాగే రోడ్డు సౌకర్యం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఇటువంటివి ఏవి కూడా యాక్సెప్ట్ చేయకుండా బయటికి పంపించేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి.